విధానం వర్ధిల్లాలి వర్ధిల్లాలి జ్యోతిరావు ఫులే ఆలోచన విధానం వర్ధిల్లాలి వర్ధిల్లాలి మహనీయుల ఆలోచన విధానం వర్ధిల్లాలి 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 సాయిద్దాం సాయిద్దాం కొనసాగిద్దాం కొనసాగిద్దాం జ్యోతిరావు ఫులే ఆలోచన విధానం వర్ధిల్లాలి వర్ధిల్లాలి జ్యోతిరావు ఫులే ఆలోచన విధానం వర్ధిల్లాలి వర్ధిల్లాలి డాక్టర్ బాబాసాహెబ్ ఆలోచన విధానం వర్ధిల్లాలి వర్ధిల్లాలి మహనీయుల ఆలోచన విధానం వర్ధిల్లాలి వర్ధిల్లాలి మహాత్మా జ్యోతిరావు ఫులే జయంతి ఉత్సవాలను రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో మరి ఘనంగా నిర్వహించడం జరుగుతూ ఉంది. పార్టీలకు సంబంధించిన నేతలు పెద్దలు కేకే మహేందర్ రెడ్డి గారు, అదేవిధంగా మరి షర్మాలు గారు, మార్కెట్ కమిటీ చైర్మన్ గారు, పోలీస్ గారు సంబంధించినటువంటి నేతలందరికీ అందరికీ ఎందుకంటే అంబాసిడర్ కార్ ఆ రోజు ఉంటే మోటార్ వెహికల్ నేర్చుకుని బయటకు వచ్చి పని దొరికింది. కానీ ఈరోజు ఐకేలో అంబాసిడర్ మోటార్ వెహికల్ నేర్చుకుని బయటకు వచ్చే ఒక అంబాసిడర్ లేదు. అంటే కాలం మారుతున్న కొద్దీ, ఆలోచన మారుతున్న కొద్దీ మనం కూడా మారాలని చెప్పని పాత ఐటీఎల్ స్థానంలో అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్ తీసుకొచ్చి మంగళపల్లి మన ఆల్రెడీ ప్రారంభం, మన తంగలపల్లి దగ్గర ఆల్రెడీ మనం ప్రారంభం చేసుకున్నాం. అడ్వాన్స్ టెక్నికల్ సెంటర్ లో ఈరోజు చదువుకున్న ప్రతి ఒక్కరికి ఉద్యోగం కల్పించే విధంగా రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి నియోజకవర్గం ఒకటి ఇవ్వాలని చెప్పి 4,000 కోట్ల రొద్దం టాటా ఈరోజు ఖాయమైనటువంటి సందర్భంలో అడ్వాన్స్ టెక్నాలజీ సెక్టర్, స్కిల్ యూనివర్సిటీ తీసుకువచ్చినాం, స్పోర్ట్స్ యూనివర్సిటీ తీసుకువచ్చినాం. ఈ విధంగా అనేకమైనటువంటి మార్పులను ఈరోజు మహాత్మా జ్యోతిరావు ఫులే ఆలోచన విధానానికి ఈరోజు అనుగుణంగా ఈ ప్రభుత్వం పనిచేస్తుంది. ఆ ఆలోచనకు అనుగుణంగా ఈరోజు రాష్ట్రంలో ఇన్ని కార్యక్రమాలు రేవంత్ రెడ్డి గారి సర్కార్ ఆధ్వర్యంలో రావడం జరుగుతుంది. విద్యా వైద్యానికి అధికమైన ప్రాధాన్యత మీరందరూ చూస్తున్నారు. రాబోయే రోజుల్లో మరో సంవత్సరం లోపల ఈరోజు టిమ్స్ గాని నయా ఉస్మానియా గాని సిరిసిల్ల ఉన్నటువంటి ఆసుపత్రి, వివరణ ఆసుపత్రిని కలుపుకొని, ఎంజీఎం హైదరాబాద్ వరంగల్ ఉన్నటువంటి అన్ని జిల్లాల కేంద్రంలో హాస్పిటల్ కలుపుకొని కొత్తగా 36,000 నూతన బెడ్లు పేదవారికి వైద్యపరమైన సేవలు అందించడానికి అవకాశం కల్పించడానికి కోసం రూపకల్పన చేసి ప్రణాళికబద్ధంగా ఈ ప్రభుత్వం ముందుకు పోతుంది. విద్యా వైద్యానికి ఇచ్చేటువంటి ఇంపార్టెన్స్ గత ప్రభుత్వాలు పేదలకు పక్షాన ఇంతకుముందు చెప్పినట్టుగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకు సంబంధించిన వారి కోసం ఈరోజు వారి మేలుకొల్పేటువంటి కార్యక్రమాలు, సమాజ పోకడలను ముందుకు తీసుకుపోయేటువంటి కార్యక్రమం ఈరోజు చేస్తూనే ఈరోజు ఇవన్నీ కూడా ఇప్పుడు చేస్తుంది. రాబో రోజుల్లో వేరే కార్యక్రమం అనేక చేసే విధంగా ఈరోజు చూసి ఇప్పుడు ఫోన్ వచ్చింది, ఫోన్ చేశాడు. ఈరోజు ఈ మన రాష్ట్రంలో 1,15,00,000 కుటుంబాలకు సంబంధించి మన అసెంబ్లీలో ఒక భారతదేశంలో మన తెలంగాణ రోల్ మోడల్ అవుతుంది. అనేక పథకాలు ప్రవేశపెట్టారు. సన్న బియ్యం ప్రవేశపెట్టినాం. భారతదేశంలో ఏ రాష్ట్రం ఇస్తుంది? 29 రాష్ట్రాల్లో కేవలం తెలంగాణలోనే సన్న బియ్యం ఇస్తున్నాం. ఆ సన్న బియ్యానికి ఖర్చు 14,650 కోట్లు, 3,50,00,000 కుటుంబాలకు ఇస్తున్నాం. సరాసరి చూస్తే 100కు 86% మంది ఇళ్లకు సన్న బియ్యం పోతుంది. ఇది దేశంలో మన రోడ్ మోడల్ అయిన సందర్భం. అంతేకాదు ఈరోజు కొత్తగా జీవిత బీమాను కూడా ఇందిరా గాంధీ ఆత్మీయ భరోసా కింద ఒక పథకాన్ని తీసుకొని వస్తున్నాం. పేదల ఇళ్లలో ఎవరైనా జరిగిపోతే ఆ కుటుంబం తలాకిందులు అయిపోతుంది. ఆ కుటుంబం పెద్ద చనిపోతే ఒక 11 రోజులు మనం వెళ్ళి పరామర్శిస్తాం కావచ్చు, సమాజం ఉంది మీకోసమని ధైర్యం చెప్తాం కావచ్చు. కానీ 11 రోజుల తర్వాత ఎవరు వెళ్ళారు, ఆ కుటుంబం అభివృద్ధి ఆగిపోతుంది. అలా ఉండకూడదని ఈ మధ్యలో రైతు పద్ధతి మీకు తెలుసు. ఒక 10 గుంటలు ఉంటే అతని ఇంట్లో ఎవరైనా జరిగిపోతే 5 లక్షలు ఇస్తున్నాం. అదే పేదవాడు చనిపోతే ఆ వీళ్ళకి 10 గుంటలు ఉంటే 5 లక్షలు దొరికింది అని చెప్పి చర్చించుకొని వస్తుంటాం. అంత్యక్రియలకు వేయించి ఆ అంశాన్ని ఆలోచన చేసి రేవంత్ రెడ్డి గారు ఈరోజు కూలీ కానీ భూమి లేని వాళ్ళు కానీ ఎవరైతే రేషన్ కార్డు ఉండి కుటుంబం పెద్దగా ఉండి ఏదైనా జరిగితే వారికి కూడా 5 లక్షల రూపాయలు ఇవ్వాలని చెప్పండి ఈ జూన్ 2 నుంచి భారతదేశంలో ఏ రాష్ట్రంలో పెట్టని పథకాలు పెట్టిండు. నీ అనుకుంటే బహుశా ప్రపంచంలోనే ఏ రాష్ట్రంలో, ప్రపంచంలో ఏ దేశంలో కూడా 1 కోటి అవకాశం వచ్చింది. దాన్ని కాపాడే ప్రయత్నం చేస్తున్నాం. మీ అందరి సహకారంతో సంబంధించినటువంటి ఏదైతే ఇప్పుడే రాము గారు చెప్పిండో
దానికి సంబంధించి తప్పనిసరిగా ప్రభుత్వంతో ఇదివరకే మాట్లాడడం జరిగింది. మహేంద్ర ఇప్పుడు చివరిలో చెప్తున్నాడు, తప్పనిసరిగా వారికి సంబంధించి ఎత్తివేసే కార్యక్రమంలో ప్రభుత్వం మీరు మంచి ఆలోచన ముందుకు వస్తుంది. త్వరలోనే మీకు ఆ కబురు కూడా వింటామని చెప్పిన మాట. ఎత్తివేసే కార్యక్రమం మాకు సహకారం ఇంకా తెలంగాణ ఉద్యమకారులుగా అనేక మంది పోరాటం చేసేటువంటి వారు ఈరోజు తెలంగాణ ఉద్యమం అంటే రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రం సంబంధించిన అంశం వచ్చింది కాబట్టి చెప్పే ప్రయత్నం చేస్తున్నా. రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రజలకు ఒక బహిరంగ లేఖ, క్షమించండి, మన్నించండి, రాజన్న సిరిసిల్ల జిల్లాని ఇవ్వలేకపోతున్నా. కానీ రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రజల ఉద్యమకారుల ఒత్తిడి ఫలితంగా వచ్చిన రాజన్న సిరిసిల్ల జిల్లాకు ఈ రోజు మళ్ళీ ఆ తర్వాత మేమే తెచ్చిన చెప్పిన వారి పట్ల కూడా జాగ్రత్తగా ఉండాలి. ఉద్యమకారులకు అందరికీ అభినందనలు చెప్తూ ఈ రోజు ఇది ఉద్యమక తెలంగాణ మేము ఇచ్చినట్టు ఏమి గొడ్డాలు తెచ్చుకున్నాం అంటారు. కానీ రాజన్న సిరిసిల్ల జిల్లా మాత్రం వాళ్ళకి వచ్చిందా? ఇది ఉద్యమకారుల ఫలితం కాదా అని అడుగుతుంది. బహిరంగ లేఖని సాక్ష్యం కాదు, ఇవ్వలేము, మన్నించని, క్షమించినట్టు. అందుకే రాజన్న సిరిసిల్ల జిల్లా ఈరోజు ఉద్యమాల కారణంగా ప్రజల కోరిక మేరకు వచ్చింది. జిల్లా వచ్చినాక అన్నీ వస్తాయి. జిల్లా వచ్చినాక కలెక్టరేట్ రాకుండా ఆగుద్దా? జిల్లా వచ్చినాక జిల్లాకు కూడా చెక్కాలేజ్ రాకుండా ఆగుద్దా? నేనేదో గొప్ప చేసి చెప్పుకుంటే దానికి మనందరం తగ్గుతుంది. ఎట్లా ఆయన అందరూ ఆలోచన చేయాలి. ఇది మనందరూ ఉమ్మడి ఫలితం. రాబోయే రోజులు కూడా మన జిల్లాను అన్ని రంగాలు ప్రభుత్వం తీసుకుపోయే విధంగా ప్రయత్నం చేస్తాం. 25 HP వచ్చేటువంటి వారికి కూడా ఎవరు ఆపేందు, ఎవరు మిమ్మల్ని మళ్ళా కలిపి, ఇది కూడా మనం ఆలోచన చేయాలి. నేను 10 సార్లు మీటింగ్ పెట్టినా, 10 సార్లు చెప్పిన పాలక వర్గాలు ఎవరి చేతిలోండి పాలకవర్గం. ఈ రోజు ప్రభుత్వంలో మేమేమో పేదలకు సహకారం చేసే విధంగా 25 HP కలపాలి. వాళ్ళందరినీ కొత్తగా పరిశ్రమలు తెరవడానికి, కొత్తగా పరిశ్రమలు రావడానికి ప్రోత్సాహం ఇద్దామంటే ఆపినటువంటి వాళ్ళు ఏం జరుగుతుందో చూసింది. అది ప్రభుత్వం వచ్చిన తర్వాత, ఈ ప్రభుత్వం సంబంధించినటువంటి పరిపాలన మొదలైన తర్వాత ఈరోజు ఈఆర్సీ చెప్పింది. ఈరోజు మీరు అక్కడ ఉన్నటువంటి రైతులకు, అక్కడ ఉన్నటువంటి నేతన్నలకు, అక్కడ ఉన్నటువంటి ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చూడమంటే గత 10-15 రోజులుగా ఏ విధంగా సేవలు అందుతున్నాయి నేతన్నలకైతే మీకు విధిగా కార్యక్రమాలు జరుగుతున్నాయో ఇది పేదల ప్రభుత్వం చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. ఈ రోజు పేదలు రేవంత్ రెడ్డి గారి సర్కార్ రాజులో ఉన్న ఏ రంగమైనా, ఏ వర్గమైనా అభివృద్ధి పత్రాలు పోవాలని ఆలోచిస్తాం. మా చేతిలో అధికారం ఉంది కదా చెప్పని ఆ 10 పేదవారిని అణిచిపెట్టే ప్రయత్నం చేయమని మాట సొందరు చెప్తూ నేనన్న ఏదో ఒక రోజు జరుగుతుంది అని చెప్పిన నీ అన్నదే జరిగింది. నేను చెప్పినంతకు బాధపడుతూ ఉంటాడు. మీ చేతులు అధికారం ఉందని చెప్పని మీరు అణిచిపెట్టుకుంటూ ఇది కరెక్ట్ కాదు, పేద ప్రజల ఉసురు మంచిది కాదని చెప్పిన పేదలకు సంబంధించినటువంటి కార్యక్రమాలు అమలు చేయవలసిన బాధ్యత ఈరోజు మన కోసం ఇచ్చారు కాబట్టి దాన్ని అమలు చేయాలని చెప్పిన ఇప్పటికీ అమలు అవుతుంది. పేదలందరూ కూడా ఆనందపడుతున్నారు, పేద ప్రజలందరూ కూడా ఆనందపడుతున్నారు మాట ఈ సందర్భం చెప్తూ నాకైతే నమ్మకం ఉంది, విశ్వాసం ఉంది. నేతలకు సంబంధించిన పరిశ్రమ మరింత ముందుకు పోతుందన్నమాట. కొత్త వాళ్ళు ఈ రంగంలోకి రావడానికి అవకాశం ఉంటుందన్న భావన. ఆ రోజు 10 HP చేసింది కాంగ్రెస్ ప్రభుత్వమే, ఈ రోజు 25 HP చేసింది కూడా కాంగ్రెస్ ప్రభుత్వం అన్నమాట. నేతలను గ్రహించాలని, నేతలకు అండగా ఈ ప్రభుత్వం ఉంటుందని మాట చెప్పేటువంటి ప్రయత్నం చేస్తూ మహాత్మా జ్యోతిరావు జయంతి సందర్భంగా మరోసారి శుభాకాంక్షలు అందరూ కూడా తెలియజేస్తూ వారి ఆలోచన విధానాన్ని తీసుకొని ముందుకు పోదన్నమాట. ఈరోజు మీరు సమయం వచ్చినప్పుడే మాట్లాడతాం. సందర్భం వచ్చినప్పుడే పేద ప్రజలకు ఏం చేయాలో చేసి చూపేటువంటి సందర్భం చెప్పడానికి కోసం ప్రయత్నం చేసిన మాట సందర్భంగా నేను తెలియజేస్తూ మరోసారి వేదిక ఉన్నటువంటి పెద్దలకు, ఈ కార్యక్రమంలో పాల్పంచుకున్నటువంటి ప్రముఖులకు అందరికీ కూడా నిర్వాహకులకు కూడా ప్రత్యేకంగా అభినందనలు అందిస్తా ఉన్నాను. జై హింద్, జై తెలంగాణ.